హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గెట్ ఫిట్ విత్ మను. ఈరోజు నా టాపిక్ వచ్చేసి ఇప్పుడు సమ్మర్ కదా. ఈ సమ్మర్ అయితే చాలా వేడిగా ఉంది. సో ఈ సమ్మర్లో నేను ఎలా డైట్ మెయింటైన్ చేస్తున్నాను, ఏమేమి తీసుకుంటున్నాను రోజంతా అనేది చెప్పాలనుకుంటున్నాను. సో సమ్మర్ అయినా వింటర్ అయినా మార్నింగ్ అయితే ఏదో ఒక హాట్గా పడాల్సిందే. సో నేను వచ్చేసి లెమన్ గ్రాస్ ఉంటుంది కదా, ఆ టీ పెట్టుకున్నాను. ఒకవేళ మీ దగ్గర అది లేకపోతే చాలా హెర్బల్ టీస్ ఉన్నాయి, నా ఛానల్లో డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, చూడండి. అలా ఏదో ఒకటి తాగి డే అయితే స్టార్ట్ చేయాలి. అండ్ ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫస్ట్ లెమన్ గ్రాస్ టీ కోసం నేను ఇలా లెమన్ గ్రాస్ చెట్టు ఉంటుంది కదా, దాంట్లో నుంచి ఒక 3 అలా కట్ చేసుకున్నాను, లాంగ్ లీవ్స్. అండ్ ఇవి 1 గ్లాస్ ఆరెల్స్ 2 కప్స్ ఆఫ్ వాటర్ పోసేసుకొని దాంట్లో ఈ లీవ్స్ ఉన్నాయి కదా, ఇవి వేసేసుకున్నాను అనమాట. 10 to 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి బాయిల్ చేసేసుకోవాలి. ఆ తర్వాత ఆ లీవ్స్ తీసేసి డైరెక్ట్గా తాగేయడమే అనమాట. అండ్ ఇది వచ్చేసి టేస్ట్ బాగుంటుంది అండ్ హెల్త్కి చాలా మంచిది. ఇలాంటి హెర్బల్ టీస్ కావాలి అంటే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, చూడండి. ఇదే తాగాలని ఏం లేదు. సో మార్నింగ్ అయితే దీంతో కంప్లీట్ చేసేసాను. అండ్ దాని తర్వాత బ్రేక్ఫాస్ట్ వచ్చేసి హై ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ దోశ చేశాను. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 1/2 కప్ ఓట్స్ తీసుకున్నాను అండ్ 1 కప్ పాలకూర స్పినాచ్ ఉంటుంది కదా, అది తీసుకున్నాను. అండ్ 1/4 కప్ పెసరపప్పు ఉంటుంది కదా, ఆ పప్పు తీసుకున్నాను. ఇవన్నీ గ్రైండర్లో వేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మనం దోశ పిండి ఎలా పట్టుకుంటామో అలా గ్రైండ్ చేసేసుకోవాలి. ఫైనల్గా ఇక్కడ బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా పోసేసుకోవచ్చు, ఇన్స్టెంట్ అనమాట. సో దీన్ని డైరెక్ట్గా మనం దోశ ఎలా పోసుకుంటామో అలా పోసేసుకోవడమే. కాకపోతే పెంకు చాలా వేడిగా ఉంటే మాత్రం దోశ సరిగ్గా రాదు, చల్లారిన తర్వాత పోసుకోవాలి. లేదంటే చిన్న చీలాస్ ఉంటాయి కదా, చిన్న దోశలు అలా అయినా పోసుకోవచ్చు. లో ఫ్లేమ్లో ఉంటే మాత్రం నార్మల్ దోశ ఎలా పోసుకుంటామో అలా పోసేసుకోవడమే. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో నా బ్రేక్ఫాస్ట్ అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇది సమ్మర్ కదా, సో డీటాక్స్ వాటర్ పెట్టుకుంటున్నాను. దీనికి ఫస్ట్ ఒక యాపిల్ అండ్ సినమన్ ఉంటుంది కదా, దాల్చిన చెక్క, అది తీసుకున్నాను. యాపిల్స్ ఇలా స్లైసెస్ చేసుకొని అండ్ దాల్చిన చెక్క ఒక 3 to 4 తీసుకోండి, 1 ఇంచ్ అలా ఉన్నవి. ఇవన్నీ వాటర్లో పెట్టేసి గ్లాస్ జార్ తీసుకొని దాంట్లో వేసేసి లీటర్ వాటర్ పోసి ఓవర్ నైట్ నార్మల్గా పక్కకు పెట్టేసేయండి, ఫ్రిడ్జ్లో అవసరం లేదు. అండ్ నెక్స్ట్ డే తాగేసేయడమే అనమాట. నెక్స్ట్ డే రోజంతా తాగొచ్చు, వాటర్ అయిపోతే మళ్ళీ ఫిల్ చేసుకోవచ్చు. ఇలాంటి డీటాక్స్ వాటర్ ఇంకొన్ని కావాలి అంటే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, చూసేయండి. ఇది నార్మల్గా తాగేసేయచ్చు, ఆరెల్స్ ఇందులో ఐస్ క్యూబ్స్ వేసుకోవచ్చు, లేదు అంటే చియా సీడ్స్ యాడ్ చేసుకోవచ్చు. చిన్న పిల్లలు కూడా చాలా ఇష్టపడి తాగుతారు, టేస్ట్ బాగుంటుంది. అండ్ నెక్స్ట్ 11 o'clockకి అలా స్నాక్స్ లాగా, ఇది మీకు ఆకలిస్తేనే తినండి, లేకపోతే అవసరం లేదు, స్కిప్ చేయొచ్చు. 11 o'clockకి నేను ఇలా కొద్దిగా వాటర్ మిలన్ అయితే తీసుకున్నాను. అండ్ లంచ్కి వచ్చేసి క్విన్వా ఉంటుంది కదా, అది తీసుకున్నాను. ఇక్కడ క్విన్వా వచ్చేసి ఒక 1/2 కప్ తీసుకున్నాను. అండ్ ఇవి టేస్ట్ చాలా బాగున్నాయి, కొర్రల కంటే చాలా బాగున్నాయి అన్నమాట. సో ట్రై చేయండి, ఎలా అన్నా తినొచ్చు మనము. నేను ఇక్కడ వచ్చేసి సమ్మర్ స్పెషల్ కాబట్టి పులిహోర చేసుకున్నాను. దీంతో సేమ్ రైస్ లాగానే 1 కప్కి 2 కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. 2 కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకొని ఒక 2 to 3 విజిల్స్ అయితే పెట్టేసుకోవాలి. సో ఇక్కడ ఉడకబెట్టుకునే ముందే నేను కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేసేసుకున్నాను, ఎందుకంటే తర్వాత మిక్స్ అవ్వడం కొద్దిగా కష్టం అని చెప్పేసి. ఇలా 2 to 3 విజిల్స్ పెట్టుకున్న తర్వాత కొంచెం మెత్తగానే వస్తుంది, దాన్ని ఇష్టం వచ్చినట్టు కలపకుండా ఒక ప్లేట్లో వేసుకోండి. ప్లేట్లో వేసుకొని కొంచెం ఆరబెట్టుకోండి, సో దట్ పొల్లుగా వస్తుంది అనమాట. అండ్ ఆ తర్వాత మనం నార్మల్గా పులిహోర ఎలా చేసుకుంటామో అలానే కొద్దిగా మనకు పులుపుకి తగ్గట్టు మ్యాంగో గీరుకొని చిల్లీ ఇవన్నీ నార్మల్గా పులిహోర ఎలా పెట్టుకుంటామో తెలుసు కదా, తాలింపు వేసేసుకొని
చిల్లీస్ అండ్ పల్లీలు ఉంటాయి కదా, పల్లీలు ఆరెల్స్ కొంచెం మినపప్పు, మీరు ఎలా పులిహోర చేసుకుంటారో మ్యాంగో పులిహోర, మామిడి పండ్ల పులిహోర అలానే చేసేసుకున్నాను. సో ఫైనల్గా క్వీన్వా పులిహోర అయితే చేసేసుకున్నాను. కావాలంటే కిచిడి ఇంకేదైనా ట్రై చేయొచ్చు, కాకపోతే సమ్మర్ కాబట్టి నేను ఇలా ట్రై చేశాను. టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. అండ్ ఈవినింగ్ 4 అలా బ్లూ పీ ఉంటుంది కదా, బటర్ఫ్లైది శంకు పువ్వు అంటారు, దాంతో చేసుకున్నాను. దీంట్లో కొంచెం ఐస్ క్యూబ్ వేసి హనీ ఉంటుంది కదా, హనీ లేదు అంటే బ్రౌన్ షుగర్ సిరప్ ఉంటుంది కదా, బ్రౌన్ షుగర్ సిరప్ లేదంటే బ్రౌన్ షుగర్ నానబెట్టుకొని అలా వాటర్ కొన్ని తీసుకొని దాంట్లో ఒక హాఫ్ లెమన్ పిండుకున్నాను. ఆ తర్వాత ఒక హాఫ్ గ్లాస్ అన్ని వాటర్ యాడ్ చేసుకొని దాంట్లోనే ఇంకొక హాఫ్ గ్లాస్ ఈ బటర్ఫ్లై పీది ఉంటుంది కదా, శంకుపూల వాటర్, అది యాడ్ చేసుకున్నాను అనమాట. నార్మల్గా శంకుపూల వాటర్ది నేనేం చూపించట్లేదు స్పెసిఫిక్గా ఎలా చేసుకోవాలని, ఎందుకంటే ఆల్మోస్ట్ నేను చాలాసార్లు నా ఛానల్లో పెట్టాను ఎలా చేయాలి అనేది, అది కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, చూసేయండి. అండ్ దీంట్లో కొద్దిగా చియా సీడ్స్ యాడ్ చేసుకున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అండ్ కలర్ కూడా చేంజ్ అవుతుంది కాబట్టి పిల్లలు కూడా చాలా ఇష్టపడి తాగుతారు. అండ్ ఈ సమ్మర్లో హెల్త్ కూడా చాలా మంచిది ఈ డ్రింక్ అయితే. సో ఫైనల్గా 4 ఇది తీసేసుకున్నాను అండ్ టమ్మీ ఫుల్గా ఉంది కాబట్టి ఇంకేం తినలేదు. ఫైనల్గా డిన్నర్ వచ్చేసి చియా పుడ్డింగ్ రెసిపీతో కంప్లీట్ చేశాను. ఈ రెసిపీ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, చూసేయండి. సో ఫైనల్గా ఇది సమ్మర్ స్పెషల్ డైట్ అనమాట.